హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు 100 టీవీ. నేను హారిక. సో ప్రస్తుతం మనం ఈ మధ్య ఎక్కువగా వింటూనే ఉన్నాం అఘోరీ విషయాలు. అయితే ఈ అఘోరీ విషయాల్లో కొంతమందిని తప్పుబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా మాధురి ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ కూడా రావడం జరిగింది, ఆవిడ మాట్లాడడం జరిగింది. అయితే నోట్లో నుంచి లింగం తీస్తే ఆ ప్రక్రియ ఏదైతే ఉందో కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి వీడియోలు డిబేట్లు పెడుతున్నారు. సో దాని గురించి మనతో పాటు శివరుద్ర సాధు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఆవిడ చేసింది కరెక్టేనా కాదా, మరి తప్పంటున్నారు కొంతమంది, మరి అది తప్పైతే ఆయన ఏం చెప్తారు, కరెక్ట్ అయితే ఆయన చెప్పే రీజన్స్ ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి. గురుగారు, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, మాధురి ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ నోట్లో నుంచి శివలింగాన్ని తీయడం తప్పుగా చిత్రీకరిస్తున్నారు. మరి అది తప్పే అంటారా, లేకపోతే ఆమె చేసిన ప్రక్రియ ఏదైతే ఉందో ఆమె ఏం చెప్పాలనుకుంటుందో దాన్ని మీరు ఎలా చెప్తారు? అంటే ఇప్పుడు యథార్థవాది లోకానికి విరోధమ్మా. శాస్త్ర గ్రంథాలు, ఇతిహాస పురాణాల గురించి మాట్లాడతామా. ఇట్ ఈస్ ఏ వన్ మ్యాన్ మ్యాజికల్ షో. అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తుంటే మాయాజలం ఎవరైతే కూర్చుంటారో మాంత్రికుడు వచ్చేదో చేస్తున్నాడు, దాని అంతరార్థం అంతా చూసే వాళ్ళందరం ఏమనుకుంటాం, అది నిజమేమో అని అనుకుంటూ ఉంటాం. వాస్తవికంగా ఏదంటే అదొక పిల్లలందరికీ వినోదాత్మకమైన ఒక సదస్సు అది. ఇప్పుడు ఎవరైతే మీరు అన్నారో మాధురి గారు గురించి చెప్పినప్పుడు మేము చూసాము 4-5 వీడియోల్లో శివలింగం తీసింది అని అన్నప్పుడు కొంతమంది వ్యక్తులు మీరు ఎందుకు అడగట్లేరు, ఆవిడ గారు నోటిలో నుంచి తీసి చూయిస్తుంది కదా అన్నప్పుడు చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే అమ్మా, ఆవిడ శివలింగాన్ని బయటికి తీసింది. మహానీయుడు మహాభక్త కన్నప్ప శ్రీకాళహస్తిలో ఉన్న విగ్రహం అనేది ఆయన గారు ఈ 2 చేతుల్లో నుంచి వేటాడిన పంది మాంసం తీసుకొని వచ్చి నోట్లో నీళ్లు పట్టుకొని వచ్చి తండ్రి మీద ఇలా వేసేవాడు, అంటే శివలింగాన్ని శుభ్రం చేయడానికి. ఇప్పుడు ఆ విధమైన కథనాలను తీసుకుంటే చరిత్ర ఇతిహాస పురాణాలలో భక్తిని చూసవచ్చు. ఇప్పుడు ఈవిడ గారి గురించి మీరు మాట్లాడుకున్న తరుణం మాట్లాడితే ఇప్పుడు లోకంలో జరుగుతుందంతా నిజ నిజాలు ఏమి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది ఎక్కడ మోసపోతున్నారు అంటే, ఒక వ్యక్తి నాకు ఇంత శక్తి ఉన్నది అని చెప్పినప్పుడు ఆ శక్తి నిర్ధారించడానికి శివుడి అంతటి ఒక మహాశక్తినే నోట్లో నుంచి తీసేస్తున్న ఆ వ్యక్తి చాలా గొప్పవాడు అని అంటూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే, చాలామందికి తెలియాల్సిన ఇంకో విషయం, నేను వెళ్ళేటప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను. ఒక మహానీయుడు కర్నూలు ప్రాంతంలో శివుడి యొక్క లింగం పైన 2 కాళ్ళు పెట్టి ఇలా ఉండి ఆయన గారి మీద అభిషేకం నీళ్లు పోస్తూ ఉన్నారు. అంటే గంగాజలము, తర్వాత కొన్ని పాలాభిషేకాలు, తర్వాత తేనెకి సంబంధించిన పువ్వులు, కొన్ని ప్రక్షాళనలు చేస్తూ ఉన్నారు. ఆయన గారికి ఫోన్ చేసి అడిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన పైన శివుడు వస్తాడు అని అన్నారు. ఓకే, ఆయనపై శివుడు వస్తే మరి శివలింగం మీద ఎందుకు నీళ్ళు పోస్తున్నారు, ఆయన మీద కదా పొయ్యాల్సింది మూర్ఖులారా అని అడిగితే ఫోన్ కట్ చేశాడు. లింగం మీద ఎందుకు పోస్తున్నారు, ఆయన కాళ్ళ మీద నుంచి లింగం మీదకి పోవాల్సిన అవసరం ఏమున్నది, నెత్తి మీద పోయొచ్చు కదా అని అడిగినప్పుడు కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రింగ్ కాలేదు, మళ్ళీ ఆయన అప్రోచ్ కాలేడు, ఆన్సర్ చేయలేడు, రిటర్న్ కాల్ కూడా చేయలేరు మనకి. ఇప్పుడు ఈవిడ ఉద్దేశం అంతా దొంగలే రాజ్యాన్ని ఏలుతున్నారు కదా, ఇక్కడ ఎక్కడెక్కడ మోసాలు జరుగుతున్నాయి, ఎవరినోని మోసాలు చేస్తున్నారు అన్నప్పుడు నోటిలో నుంచి కార్తీక మాసంలో తీస్తున్న మహానీయుడు మహాలింగాన్ని అపవిత్రం చేస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి ఆవిడకి ఏ విధమైన పవిత్రత గురించి మాట్లాడతారు మన గ్రంథాలు, ఇతిహాస పురాణాలు, మీలాంటి సాధువులు మాట్లాడారా ఇప్పుడు అని కొంతమంది అడిగిన ప్రశ్నలకి ఏంటంటే, అమ్మా, శివుడికి అన్నపూర్ణాదేవి, తలపై గంగామాత, శరీరంలో అర్ధనారీశ్వరి తత్వం, పంచభూతాలని 4 వేదాల సాక్షిగా నన్ను గెలవాలి అంటే మనస్సాక్షితోనే గెలవాలి అని అన్నాడు. ఇప్పుడు తండ్రి పైన చేస్తున్న అభిషేకపు నీళ్లు ఏవైతే ఉన్నాయో అమ్మ, బావిలో నుంచి కానీ చెరువులో నుంచి కానీ సముద్రం నుంచి తెచ్చేటి అంతా ఎంగిలితో చేసిన నీళ్ళే. చేపలు తాగుతాయి, అక్కడ ఉన్న కప్పలు తాగుతాయి, తర్వాత కొన్ని జీవరాశులు, ఆ తర్వాత పాలు కానీ నెయ్యి కానీ తేనె కానీ తెచ్చేటి అన్నీ కూడా అమ్మ. పాలు కూడా ఆవు దూడకి పాలు ఇవ్వకుండా అయితే తీసుకురాదు కదా, అంటే అక్కడ కూడా అది ఎంగిలిది వచ్చింది కదా. ఇప్పుడు తేనె 9 వాళ్ళకుంటైతే ఆ పువ్వు లేదు కదమ్మా. అలాంటి అన్నీ తీసుకొని వచ్చినాయన్నీ తండ్రికి పెట్టేదంతా ముమ్మాటికి మనం ఎంగిలి పెడుతున్నాం. అంటే అక్కడ ఎంగిలి అనే విషయాన్ని మనం వదిలిపెట్టేసి తండ్రి ఎందుకు స్వీకరిస్తున్నాడు అనేది మాట్లాడితే, పరమాత్ముడు ఇచ్చిన మహా ఆజ్ఞ ఏంటంటే, మీరు నన్ను చేరడానికి ఎంచుకున్న మార్గాలు ఏవైనా సరే మీ ఆత్మ పవిత్రముగా నాకు చేరడమే నా యొక్క అంతరాత్మ, అదే పరమాత్మ. అంటే మీరు పెట్టేటి అన్నీ
నిజముగా నాకు భక్తితో పెట్టడం అనేది కావాలనే ఉద్దేశం. ఇప్పుడు ఈవిడ చూయించింది అని అంటే మరి ఈవిడ ఎక్కడన్నది నేను శివుణ్ణి అని, ఈవిడ ఎక్కడన్నది నాకు దేవుడు వస్తాడని, ఈవిడ ఎక్కడన్నది నేను దేవుణ్ణి అని, నేను బ్రహ్మనని, విష్ణువుని, పరమాత్మనని, నేను పార్వతీ స్వరూపానని ఈవిడ ఎక్కడ వాడింది మాట? ముమ్మాటికి వాడలేదు కదా. మీరు అన్నారు ఓకే అఫ్కోర్స్ ఐ అగ్రి. చాలామంది ఏమన్నారంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి అని అంటే, నా తల్లి ముత్యాలమ్మని గుండెలపైన తన్నినప్పుడు, నల్లపోచమ్మ తలని ఇటుకతో కట్టి చీరని లాగినప్పుడు మనోభావాలు కదలలేవా ఈ మహానుభావులందరికీ? తెలుసుకోవాల్సిన యథార్థాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఒక వ్యక్తిని మనం ఈరోజు అడుగుతున్నాం, ఖచ్చితంగా కనబడుతుంది. ఆవిడ చెప్పిందల్లా ఏంటంటే ఈ విధముగా సమాజంలో జరుగుతున్న మోసాలు అన్న విషయాన్ని ఈరోజు చాలామంది మేము ఇలా అంటున్నాము అలా అంటున్నాం వ్యతిరేకిస్తున్నాము అని అంటే, నీ వ్యతిరేకతలో నిజం ఉంటే నువ్వు ఎక్కడికైనా వ్యతిరేకించవచ్చు. ఆవిడ ముమ్మాటికి ఇదంతా జరుగుతుంది ఈ సమాజంలో, నేను అందరికీ కళ్ళకు అద్దినట్టుగా చూపించాల్సిన అవసరం ఉందని చెప్పేసింది. అంటే అక్కడ నిజాన్ని ఒప్పుకున్నది కదా ఆవిడ. ఒప్పుకున్న తర్వాత నీకు నిర్ధారణ చేసింది. అంతేకాని నేను శివుడిని అని ఇంతవరకు ఆవిడ చెప్పలేదు, నేను భక్తురాలిని అని కూడా ఆవిడ అనలేదు. జరుగుతున్న ఒక సంఘటన విషయ వివరణ మాట్లాడుతూ వచ్చింది. అది కూడా ఒక వ్యక్తి విషయాలలోనే మనం అడగడం చేత ఆవిడ దగ్గర ఉన్న విషయాలు బయటకు తీసుకొచ్చింది, ఎక్కడెక్కడ మోసపోతున్నారు అని. మరి మోసపోవడం చేత, మోసాల వల్ల ఎందరో కుటుంబాలు ఈరోజు అప్పుల పాలై అభం శుభం తెలియకుండా ఏదో గొప్ప మాయాజాలంతో మంత్రంతో మనకు ఎన్నో సుఖభోగాలు వస్తాయి అనుకున్న వాళ్ళు లక్షల కుటుంబాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఆ విధంగా అడిగినప్పుడు కూడా నాకు బాధ అయింది. అదేంటి నోట్లో నుంచి శివలింగం తీస్తున్నారంటే నేను రివైజ్ చేసి ఒక 2-3 వీడియోస్ చూశాను. చూసిన తర్వాత ఆవిడ చెప్పిన విషయాన్ని గమనించాం. నేను శివుడిని కదా, నా దగ్గర శక్తి ఉంది కదా అని అనలేదు. కాబట్టి తప్పు పట్టే అవకాశం ఎక్కడుంది? కోటి విద్యలు కూటి కోసమే. నీ దగ్గర ఉన్న ఆ కళా ప్రదర్శనని చేయగలిగావు అని అంటే నీకు అంత ఉచితంగా రాలేదు కదా. ఎంతటి ఆలోచనతోని, ఎంతటి ఏకాగ్రతతోని సంపాదించుండవచ్చు ఆ యొక్క ప్రక్రియని. మీ అందరికీ అవకాశాలు ఉన్నాయి కదా, మీరందరూ రావచ్చును. ముత్యాలమ్మ గుడి దగ్గర తన్నారు కదా, వాళ్ళందరినీ అడగవచ్చును. అపవిత్రం అక్కడ కాలేదా, ఇక్కడ అపవిత్రం కాలేదా? ఆ వీడియో మీకు నేను టెలికాస్ట్ కూడా చేయిస్తా అని చెప్పాను, మీరు మళ్ళీ చూపించవచ్చు. ఒక అతను డైరెక్ట్గానే శివుడి లింగం పైన పెట్టాడుగా, పెట్టేసేసి నీళ్లు పోస్తున్నాడు, కాళ్ళ మీద నుంచి పోస్తున్నాడు ఆయన. ఇంకా ఆయన 6-7 మంది పట్టుకున్నారు. అంతటి దాష్టిక చర్యలు జరుగుతున్న వాళ్ళని అడ్డుకునే ఆలోచన ఎందుకు చేయట్లేము మనం? ఎంతమంది మీరు అన్నట్టుగానే ఒక వ్యక్తిని ఫోకస్ చేసామన్నప్పుడు ఆ ఫోకస్ గల న్యాయ నిర్ణయం మాట్లాడాలి. ఇప్పుడు మేము మంది ఉన్నాం కదా, బలం ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడేస్తాడంటే న్యాయం అనే దానికి ఖచ్చితంగా ఓపిక అవసరం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ అన్నదానికి నాకు తీవ్రమైన ఆలోచన వస్తే నేను మార్నింగ్ కూడా చెప్పిందంటే మాట్లాడి కూర్చుందాం, నిర్ధారణ జరగకపోతే వాళ్ళు అదే నిజం అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే తానా అంటే తందా అని అనడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు మాట అనేది వచ్చింది అని అంటే దానికి ఖచ్చితంగా నిజం న్యాయం మాట్లాడకపోతే ఈ ఛానలైజేషన్ అంతా అబద్ధం అయిపోతుంది. ఇదంతా గూడుపుటానం అనుకుంటారు. ఈ గూడుపుటానం అంతా ఎన్ని రోజులు పెడతారు? ఒక వ్యక్తిని మనోభావాలు దెబ్బతీసే విధంగా తీసుకెళ్ళడం ఎందుకు? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆవిడ అడిగిన విషయాలు కూడా నేను కూడా మాట్లాడడం జరిగినప్పుడు కూడా చెప్పిన విషయాలు ఏంది, ఉద్దేశపూర్వకంగా ఉన్నది కాదు, అది ఉద్దేశించి జరుగుతున్న. ఎక్కడైతే అన్యాయం, ఎక్కడైతే చాలామంది ముందుకు వచ్చి కొంతమంది ఉంటారు, ఎక్కడెక్కడ వాళ్ళు ఉంటారు, కొంతమంది నిమ్మకాయలు లేపే వాళ్ళు ఉన్నారు. ఒక 15 నిమిషాల క్రితం కూడా వీడియో చూశాను నేను. ఆయన ఒక అతను పొలంలో కూర్చొని నిమ్మకాయలు లేపేస్తున్నాడు. ఇలాగా నిమ్మకాయలు లేపే అంత మునంగళ్ళు ఉన్నారా? భగవంతుడు ఆజ్ఞ లేనిది. నువ్వు పుట్టగాలంటే కూడా పరమాత్ముడి ఆజ్ఞ చాలా అవసరం. కాబట్టి పరమశివుడే చెప్తూ ఉన్నాడు, పవిత్రమైన మనసుతో నన్ను చేరగలిగితే అప్పుడే కదా నిజమైన భక్తి అని. రుజువులు కూడా చెప్పాము. భక్త కన్నప్ప అని శ్రీకాళహస్తిలో ఇప్పటికీ ఉన్నది కదా, ఆయన కట్టిన గుడే అది. అక్కడ శ్రీకాళహస్తి లైవ్లో ఉన్నది. ఆయన పంది మాంసం తీసుకొని వచ్చాడు, నోట్లో నీళ్ళు తీసుకొని వచ్చాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాము? తర్వాత శ్రీకాళహస్తి అంటే ఏనుగు, తర్వాత ఒక సాలేడు పురుగు, తర్వాత పాము. పశువులకే భక్తి ఉన్నదని రుజువు చేసిన మహానీయుడమ్మ మహాముఖ అంటే అర్ధనారీశ్వరి చేస్తున్నది తప్పు అని ఎలా అంటాం? ఆవిడ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. తీసుకురా 10 మంది పీఠాధిపతులను తీసుకురండి. అపవిత్రం జరిగింది అంటున్నారు కదా, అపవిత్రం ఆవిడ నోట్లో నుంచి తీయడం అపవిత్రమా, లేకపోతే తీసింది నిజమైనది నేనే శివుడిని అని చెప్పేసి ఉన్న ప్రజలందరిలో ఉన్న ఆ హావభావాలను అన్నింటినీ మోసపూరితంగా మోసం చేయడం నిజమైన భక్తి అనేది తెలుసుకోవడం ముఖ్యమైనది. మాకు బాధ జరిగింది కదమ్మా. అయితే మీరు ఏమనుకుంటున్నారు? ఇది ఇప్పుడు స్ప్రెడ్ చేసేది కొంతమంది ఉన్నారు, మనోభావాలు దెబ్బతిన్నది బాబాలు అనుకోవచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతిన్నది కొంతమంది వ్యక్తులు కొంతమంది కమ్యూనిటీస్ వచ్చారు, మీరెవరు మమ్మల్ని అడగడానికి అని అన్నారు. మాధవి ఇలా అన్నది, మాధవి అలా అన్నది, ఇలా అన్నారు కదా. ఓకే, ఇప్పుడు కోటి విద్యలు కూటి కోసమే మీరందరూ రావచ్చును, అది పవిత్రమైనది అని మీరు రుజువు చేయవచ్చును. దానికి నేను ఉన్నానుగా సిద్ధంగా వస్తాను, కూర్చోడానికి. మీరు ఇది పవిత్రమైనది కాదంటున్నారు గురుగారు, ఇది అపవిత్రం అని మేము అంటున్నాము. మీరు పవిత్రమైనది రుజువు చేయండి అని అంటే నేను శ్రీకాళహస్తి గుడే చూపిస్తున్నాను. నేనంటే ఇక్కడ రుజువు చూపిస్తున్నాను, అక్కడ ఆ గుడి ఎలా వచ్చింది అని.
ఆయన గారు వేటకు వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణుడు చక్కగా వెనక నుంచి చూస్తున్నాడు, ఎవడో వస్తున్నాడు వేటగాడు రోజు వచ్చి పంది మాంసం పెట్టెళ్తున్నాడు అని చూసేసి ఈయన గారు ఈపు బగలగొడతా అని చెప్పేసి ఆయన దాచుకుంటాడు ఆ పొదల్లో. దాచుకున్నప్పుడు ఆయన గారు తీసుకొని వస్తుంటాడు, ఇలా పంది మాంసం చేతిలో పట్టుకొని నోట్లో నీళ్ళు తీసుకొని వస్తూ ఉంటాడు. తీసుకొని వచ్చేటప్పుడు ఈ బ్రాహ్మణుడు ఏం చేస్తాడో కర్రతో కొట్టడానికి వస్తుంటాడు కన్నప్పని. అప్పుడు తండ్రి ఆకాశవాణి వినిపిస్తుంటాడు, బ్రాహ్మణ నీవు ఓపికతో చూడు ఏమి జరగబోతుందో, నిజాలను నిర్ధారణ చేస్తా అన్న తర్వాత ఆయన గారు ఆ నీళ్లు పోసి ఆ తర్వాత కాళ్ళతో ఆ పువ్వులన్నీ జరిపి అక్కడ అదన్నీ పెట్టేటప్పుడు తండ్రి కంటి నుంచి నీరు గారుతుంటే దాన్ని తూడ్చే క్రమంలో రక్తం వస్తుంటుంది. మళ్ళీ అది తట్టుకోలేక ఈయన కంటినే ఇస్తున్న ఆ తరుణం చూసి ఆ బ్రాహ్మణుడు అక్కడే కూలిపోతాడు. ఎంతటి భక్తి అని అక్కడ భక్తిని చూశాడు, పంది మాంసాన్ని చూడలేగా. ఈరోజు శ్రీకాళహస్తిలో ఎవరు కూడా పంది మాంసం గురించి మాట్లాడరు. అక్కడ భక్త కన్నప్ప అనగానే ఎంతటి భక్తి గురించి మాట్లాడతారు కదమ్మా. రుజువులు ఎందుకు చెప్తున్నామనంటే పరమాత్ముడికి కావాల్సింది మనస్సాక్షి, మనం అన్నట్టుగా మనోధైర్యం, అంతఃకరణ శుద్ధి. మాధురి గారు మీరు అన్నట్టుగా అర్ధనారీశ్వర్ తప్పు చేసింది అని చెప్పినట్టమ్మా, ఆవిడ ఖచ్చితంగా శిక్షలు అనుభవిస్తుంది. అది పరమాత్ముడి ఆజ్ఞ. మీరెందుకో తీయట్లేరు నోట్లోడద్దు శివలింగాన్ని. చాలామంది వచ్చారుగా ఈ మధ్య మహాశక్తులు ఉన్నాయని చెప్పేసి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా, ఎక్కడెక్కడి నుంచో -డిగ్రీస్లో కూర్చొని వచ్చామన్నారు కదా, వాళ్ళు ఎందుకు తీయట్లేరు? యథార్థం వాదించేవాడు నిజంగా లోకానికి విరోధే. ఇప్పుడు ఆ రోజు గుడి దగ్గర ఈ రోజు గుడి దగ్గర అత్యాచారాలు ఆడపిల్లల మీద వాళ్ళ మీద జరుగుతున్న దగ్గర అంతా మరి చూపించడానికి మనకు హక్కులు ఉన్నాయి కదా. సో ఈ మీరు అన్నట్టుగా ఇప్పుడు మేము అడుగుతాము, ఆవిడని ఖచ్చితంగా అడగడానికే ఉన్నాను నేను వచ్చింది కూడా. ఎందుకంటే ఆవిడని కూడా మిమ్మల్ని ఇందాక అడిగాం, పిలవండి అని అన్నాం, పిలుస్తామన్నారు. ఇప్పుడు ఆవిడని కూడా పిలిస్తే అసలు ఆవిడ ఉద్దేశం మీద కూడా తెలియాలి కదా. ఎంతసేపు శివరుద్రకి ఏం పని లేదు, వాడి మీద ఈడి మీద పడతాడని ఇప్పటికే లక్షల మంది ఏడుస్తున్నారు. ఒకడు అంటున్నాడు డైరెక్ట్గా, ఈ స్వామిని నేను చూడదలుచుకోలేదు, ఛానల్లో ఎంతసేపు గొడవ పడుతున్నాడు అంటున్నాడు. అంటే ఇంతటి మనోభావాలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఎన్ని ఛానళ్ళల్లో కూడా చూసిన మొహాన్ని ఎంతమంది చూస్తారమ్మా. ఇప్పుడు నెల రోజుల్లో సేమ్ జరుగుతుందో యూట్యూబ్లో మీకు తెలిసిందే కదా. కాబట్టి ఆవిడతో మీరు కూడా అడగండి. సో వీ హ్యావ్ టు టేక్ ఏ ఇన్-డెప్త్ క్లారిఫికేషన్ అబౌట్ కల్చర్. అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడే ముందు మనుధర్మశాస్త్రం అంటే నువ్వు ఎందుకు తీసావని తెలుసుకోవడమే అంతఃకరణ శుద్ధి. మీరు అడిగి తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఆవిడని కూడా పిలిపిద్దాం, ఆమెతో కూడా ఖచ్చితంగా మీరు పిలిపించాలి. మీ దృష్టికి వచ్చిన క్వశ్చన్స్ కూడా మీరు ఆమెను అడగాలని ఖచ్చితంగా అడుగుతామమ్మా. అడగకపోతే ఏంటంటే ఆవిడ నిజమా అబద్ధమా తెలియాలి, లేకపోతే మనందరం కూర్చొని ఏదో నిజాన్ని అబద్ధాన్ని నిజం చేసినట్టు అవుతుంది సొసైటీ. అవును.